వచ్చారు. గౌతమ్ గారు వచ్చేసి ఈయన బర్నింగ్ గాని సెలెక్ట్ చేసుకున్నారు. అది కూడా నాకు అంత అనిపించింది. గౌతమ్ ఇస్ వెరీ టఫ్ ఫైటర్ కదా. సో ఆయన డిమాండ్ పవర్ ని కానీ కళ్యాణ్ గారిని చేసుకుంటే సూపర్ ఎగ్జాక్ట్ గా చాలా బాగుండేది. ఇమాల్ గారు వీళ్ళు ముగ్గురు చేసుకుంటే చాలా బాగుండేది. వీళ్ళు ముగ్గురు కాకుండా పోయి బర్నింగ్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. అది అంత వర్కౌట్ అవ్వలేదని నాకు అనిపించింది. సో అందులో బర్నీ గారు అవుట్ అయిపోయారు అన్నమాట దాంట్లో. సో పాపం ఇంకా ఆయన కెప్టెన్ అవ్వలేరు కదా, ఇది లాస్ట్ వీక్. సో అట్లా అంటే మరి కళ్యాణ్ ఎప్పుడు కూడా ఫాల్స్ గేమ్స్ ఆడుతున్నాడు అని చెప్పి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఫాల్స్ గేమ్స్ కళ్యాణ్ ఒక వీడియో వైరల్ అవుతుంది అనమాట. మీరేమంటారు? కళ్యాణ్ ఎవ్రీ టైమ్ ఫాల్స్ గేమ్స్ ఆడుతున్నాడు. ఫాల్స్ అని కాదు, ఆ తొందరలో గెలవాలని తొందరలో మాత్రం నిన్న కూడా మనం చూసినట్లయితే ప్రియాంక చాలా కరెక్ట్ గా ఆడుతుంది ఆ గేమ్ ని. మనోడు ఏంటంటే నోట్తో పట్టేసుకోవడాలు, కాలు ఇట్లా పెట్టేసి ఆపేయడాలు చేశాడు. సరే ఇంకా అది ఫ్లోలో వెళ్తుంది అనమాట. బట్ దాన్ని సంచాలక్ స్టాప్ చేయాలి. సంచాలక్ గారు మంచి డెసిషన్ తీసుకోవాలి. సో ఇంక మనం చెప్పలేము అనమాట వాట్ ఈస్ వాట్ అనేది. సో మొన్న నామినేషన్స్ ఎలా అనిపించింది? మొన్న నామినేషన్స్ గుడ్ అండి, చాలా బాగా అనిపించాయి. పాపం నాకైతే తన్నుకు వచ్చేసింది అవి చూసి, వాళ్ళందరూ అరుచుకోవడాలు చూసి. ఎన్నో రచ్చ, ఎంతసేపు ఆ రచ్చ? పోనీ ఏమైనా సంబంధం ఉందా? ఎవరికైనా ఏమైనా వచ్చిందా దానివల్ల? ఎవరికే రాలా. ఒక ఆయన పేక పట్టుకున్నాడు, ఇంకొక ఆయన కుచ్చిరిస్తాడు, ఇంకొక అనవసరంగా మధ్యలో దొరుకుతాడు. అనవసరంగా అన్నిట్లలో తల తురుస్తుంటారు. ఎవరండి? ఇమాన్ గారు తల వస్తున్నారా? నేను చూడలేదండి నిజంగా. ఒక దాంట్లో చూసానండి, సంజయ్ గారు రీతు గారిని తిట్టేటప్పుడు మాత్రం చూసానండి. మధ్యలో వచ్చి అమ్మ నువ్వు మాట్లాడిన తప్పు, ఇది నీ ఓట్స్ వెనక్కి తీసుకోవాలని అప్పుడు దూరారని ఒకసారి చూసానండి. నెక్స్ట్ కళ్యాణ్ గారు డిమాండ్ పవన్ గారు గొడవ పడుతుంటే ఇదేంద్ర ఆయన ఇద్దరు మాత్రం ఇమాన్ గారు వచ్చాడు అనుకున్నాను. కానీ పాపం నామినేషన్ అయిందంట, నాకు ఆ విషయం తెలీదు. అప్పుడు తర్వాత చూసుకున్నాం మళ్ళీ రీక్యాప్ అనమాట. సో అట్లాగా మధ్యలో ఎవరు దొరుకుతున్నారు అనేది మాత్రం ఇమాన్ గారు అయితే కాదని నా ఫీలింగ్ అండి. సంజన గారు అలా మాట అనడం కరెక్టేనా? రీతు పవన్ అస్సలు కాదు. ఎట్లా చెప్తుంది ఆమె? ఇప్పుడు ఫ్రెండ్స్ అండి, వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వచ్చు, అన్న చెల్లి అవ్వచ్చు, వాట్ ఎవర్ అండి. ఇప్పుడు ఈమె ఇమాల్ గారు కూడా కూర్చొని మాట్లాడుకుంటారని ఉంటారు కదా. మరి ఇప్పుడు అదే మాట ఈ ఒకళ్ళ రీతి కానీ నువ్వు ఆయన ఎప్పుడు రాత్రి పూట కూర్చొని మాట్లాడుతూనే ఉంటారు, పగలు కూర్చొని మాట్లాడుతుంటారు. ఎంతవరకు కరెక్ట్ అది? అంటే మీరంటే అమ్మ కొడుకు బాండింగ్ అని చెప్పేసి అది మంచిదైపోతుందా? చెప్పండి, అలా అనకూడదు. తనకి ఏం పరంగా మిమ్మల్ని అనింది, మీరు ఏం పరంగా తను అనండి. ఇంకో విషయం, తను మీకోసం హెయిర్ కూడా ఇచ్చింది కదా, అంత ఈజీ ఏం కాదు కదా టాస్క్ అనేది. సో అంత ఇచ్చి అంత చేసినప్పటికీ మీరు అలా మాట్లాడడం కరెక్ట్ అనిపించలేదు నాకు. అర్థమవుతుందా? అసలు ఎంత ఫ్లోలో అయినా సరే ఒక అమ్మాయిని అలా ఎలా మాట్లాడతారు? పోనీ అక్కడ అమ్మాయి జెన్యూన్గా ఏడుస్తుంది, కనీసం దాని తర్వాత కూడా సారీ చెప్పట్లేదు, రిలీజ్ అవ్వట్లేదు. అంతా ఎందుకు సంజన గారు? ఐ డోంట్ నో. అదేమన్నా అంటే నేను ఆల్రెడీ ముందు చెప్పారు, ఈ రోజు చెప్పిన పాయింట్ కాదు అనింది. సో ఈ రోజు చెప్పినా చెప్పకపోయినా ఆ రోజు చెప్పేశారు కదా, అయిపోయింది కదా. రీతు ఇలా కరెక్ట్ కాదని చెప్పి మళ్ళీ ఈ రోజు నామినేషన్ చెప్పాల్సిన అవసరం లేదు కదా. దీనివల్ల మీకే రిమార్క్, రేపు నాగార్జున గారు వచ్చినా బాగా దొప్పుతారు మీకు మళ్ళీ. మరి బర్నీ గారు దివ్యని నామినేట్ చేస్తారు కదా, పాయింట్ కరెక్టేనా? దివ్య కరెక్ట్, ఆబ్వియస్లీ కరెక్టే. దివ్య ఏడిచింది నేషనల్ టెలివిజన్ మీద ఇలా అంటున్నారు అంటే లేదండి, ఇప్పుడు తను వే ఆఫ్ టాకింగ్ నిజంగానే చాలా హార్ష్ గా ఉంటుంది. సో మనోడు చాలా సార్లు చెప్పాడు మామూలు టైంలో కూడా, గేమ్లు కానీ నార్మల్ టైంలో దివ్యను వాళ్ళ మాట్లాడుకు ఇలా మాట్లాడి చెప్తున్నారు. ఆయన కూడా ఈ వినకుండా ఎంతసేపు ఏమంటారు మళ్ళీ అదే టోన్ లో మాట్లాడుతుంటే వేరే అయిపోతుంది, ఒపీనియన్ చేంజ్ అయిపోతుంది కదా. తను ఏమని మాట్లాడాలనుకుంటే అది మారిపోతుంది కదా. సో అలా మాట్లాడొద్దు. సో అది కరెక్ట్, ఆయన చేసింది కరెక్ట్, తనుజ గారు చేసింది కూడా ఆయన కరెక్ట్ అండి. సో మరి బర్నీ గారి ఫ్యామిలీ వచ్చినప్పుడు కూడా దివ్యని ఏం అనకుండా నెగిటివ్ గానే అని వెళ్ళారు కదా అందరూ, అది ఎలా చూడొచ్చు? ఇప్పుడు వాళ్ళు నెగిటివ్ గా ఎంత వెళ్ళినా సరే ఈ అమ్మాయి వచ్చి ఒక మూల కూర్చొని ఏడుస్తున్నప్పుడు బాధపడుతున్నప్పుడు బర్నీ గారు వెళ్ళి ఏమని చెప్పారు తెలుసా అండి? వాళ్ళు ఎవరేమనుకుంటే నీకు ఎందుకు, వాళ్ళు ఎవరు రాకపోతే నీకు ఎందుకు, నేను అర్థం చేసుకున్నాను కదా అన్నారు. ఈ పాయింట్ గురించి ఎవడు మాట్లాడు సీరియస్లీ, అది కరెక్టా కదా? ఆయన వచ్చి సపోర్ట్ ఇస్తున్నారు, కానీ ఈ అమ్మాయి వే ఆఫ్ టాకింగ్ వల్ల ఆయన దూరం అయిపోతున్నాడు అంతే. ఇప్పుడు ఎవరు గేమ్ బాగా ఆడుతున్నారు అనిపిస్తుంది? గేమ్ అయితే ఆబ్వియస్లీ ఇమాన్ గారు, డిమోన్ గారు, తనుజ కూడా నిన్న ఈ అమ్మాయితో పోటీ చేసింది, ప్రేరణ. సో ప్రేరణతో పోటీ చేసింది. గేమ్ చాలా బాగా ఆడింది. నేను తనుజ గారు ఫైర్ కనిపించింది, బట్ అమ్మాయి కూడా విన్ అవ్వలేదు తనుజ గారు, అది వేరే విషయము. ప్రేరణ గారు గెలిచారు అనమాట. బట్ నేనేమంటానంటే లైక్ ఇప్పుడైతే గేమ్ అనేది ఇమాన్ గారు ఆడుతున్నారు, డిమోన్ పవన్ ఆడుతున్నారు, కళ్యాణ్ గారు కూడా పెడుతున్నారు ఎఫర్ట్స్. పెడుతున్నారు ఎఫర్ట్స్ అంతే. కళ్యాణ్ గారు టాప్ 5 లో ఉంటారంటారు. టాప్ 5 లో ఏంటండి బాబు, ఆయన గ్రాఫ్ చూస్తుంటే బయట వాళ్ళ డాడీ వాళ్ళ సెంటిమెంట్ అన్ని వర్కౌట్ అయిపోయినాయి. కొత్తగా లాస్ట్ కి వర్కౌట్ అయిపోయినాయి, బాగా జనాల్లో బాగా ప్రభావం పడింది కాబట్టి ఆయన టాప్ లో ఉన్నాడండి ప్రెసెంట్. సో ఆయన టాప్ లో ఉన్నాడు, ఆయన విన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయని చాలా మంది అంటున్నారు. ఆర్మీ కాబట్టి ఇంకా చాలా మంది సపోర్ట్ కూడా చేస్తున్నారు. బట్ గేమ్ పరంగా అన్ని పరంగా చూసుకొని ఓట్లేస్తే బాగుంటుందని నా ఫీలింగ్ అండి. ఒకవేళ ఆయన విన్ అయితే కూడా హ్యాపీయేనండి. ఎందుకంటే ఒక ఆర్మీ ఒక పర్సన్ మనం
విన్ చేసామంటే నిజంగా గర్వకారణం అది. సో అది కూడా హ్యాపీ అన్నమాట. టాప్ 5 అంటే ఎవరు తెలియదు. ఆబ్వియస్లీ ఇమ్మాన్ గారు ఉంటారండి, అండ్ కళ్యాణ్ గారు ఉంటారు, తనుజ గారు ఉంటారు, నెక్స్ట్ సుమన్ శెట్టి గారు ఉంటారు ఖచ్చితంగా. రీతునా డిమోనా అని డౌట్ ఉందండి వీళ్ళిద్దరిలో. దట్స్ ఇట్. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి మామూలుగా దివ్య గారు ఖచ్చితంగా వెళ్ళిపోతారండి. బట్ ఇప్పుడు నోటి దోలతో మాట్లాడిన మన సంజన గారు కూడా వెళ్ళిపోతే బాగుంటుంది నా కోరిక. ఎందుకంటే ఆ మిస్ గారు మాట్లాడాలి, మరి సారీ చెప్పడం, మాట్లాడే సారీ చెప్పడం, ఇంకెన్నిసార్లు సారీలు మనకి ఎందుకండి తలకాయ నొప్పి. సో వీళ్ళిద్దరు వెళ్ళిపోతే బాగుంటుంది నా ఫీలింగ్ అండి. సూపర్. ఆడాలకు